హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజైతే మనం గోంగూర పచ్చడి చేసుకుందాం. గోంగూర కడిగి బుట్టకేసేయండి. వేసేసిన తర్వాత జీలకర్ర, దోస గింజలు వేయించి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు కడాయిలో పల్లీలు వేయించుతున్నాను చూడండి ఫ్రెండ్స్. పల్లీలు దోరగా వేయించాలి. వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 1 కప్పు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కాసేపు అటు ఇటు మగ్గించండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి బాగా వేయించండి పచ్చిమిర్చి. గోంగూర పచ్చడి అంటే మీకు కూడా ఫేవరెట్ అయితే మాకు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతే, ఒకసారి ట్రై చేయండి. నేను కూడా మీ స్టైల్లోనే చేశాను, కాకపోతే కొంచెం టేస్టీగా ఉంది. అది గోంగూర పచ్చడి నెయ్యితో తింటే బా సో యమ్మీ కదా ఫ్రెండ్స్. ఇది గోంగూర ఇప్పుడు కడిగిన గోంగూర మొత్తం కడాయిలో వేసేసి మగ్గించాలి బాగా. ఇలా మగ్గించడం వల్ల పసరు వాసన పోతుంది, పచ్చి వాసన అంతా పోతుంది. గోంగూర ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆకులన్నీ మనకు మగ్గుతున్నాయి చిన్న చిన్నగా. మగ్గిపోయాక కాసింత ఉప్పు వేసేయండి. మీకు సరిపడంత వేసుకోండి. ఉప్పు వేసి మళ్ళీ కాసేపు మగ్గించిన తర్వాత ఇదంతా పక్కన పెట్టేసుకొని మగ్గిన మిశ్రమం అంతా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో పల్లీలు, వేయించి పెట్టుకున్న దోస గింజలు, జీలకర్ర, మెంతులు, 2 ఎల్లిపాయల రెబ్బలు, పచ్చిమిర్చి వేసేయండి. వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు మగ్గించుకున్న గోంగూర మొత్తం వేసేసి మిక్సీ పట్టండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. గోంగూర మొత్తం వేసేసేయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసాక ఒక్కసారి తిప్పేయండి ఫ్రెండ్స్. ఒకేసారి తిప్పండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసేయండి. ఈ ఆనియన్ పీసులన్నీ బాగా కలుపుకోండి ఒకసారి. అంతే, ఇప్పుడు మనం ఎంతో టేస్టీ ఉన్న గోంగూర పచ్చడి రెడీ. పోపు చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు అండ్ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసేయండి బాగా. పసుపు 1 స్పూన్, 4 ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి మిక్సీ పట్టిందంతా దాంట్లో వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. యమ్మీ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నం, గోంగూర పచ్చడి, నెయ్యి.